తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మారుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్ళిందా? తుంగభద్ర డ్యాం గేట్ల మాదిరిగా ఎప్పుడైనా కొట్టుకుపోయే ప్రమాదం ఉందా? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందేనా? ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న కొంపలు మునిగే ప్రమాదం ఉందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎస్, ఇది నిజం. అయితే ఈ ప్రమాదం ఇప్పటికిప్పుడు రాకున్నా ఎప్పుడో ఒకసారి మాత్రం రావడం గ్యారంటీ అంటున్నారు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు. రెండు రాష్ట్రాలకు గుండెకాయగా నిలుస్తున్న శ్రీశైలం డ్యాం నిర్వహణపై నిత్యం కన్నేసి ఉంచాలని హెచ్చరికలు చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ ప్రభావం రెండు రాష్ట్రాలపై పెనుముప్పుగా మారుతుందని అంటున్నారు కన్నయ్య నాయుడు. గతంలో కూడా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయినప్పుడు శ్రీశైలం డ్యాం గేట్లపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ప్రాజెక్టును పరిశీలించారు కూడా. గతంలోనే కన్నయ్య నాయుడు ప్రభుత్వాలకు ఓ రిపోర్టు కూడా ఇచ్చారు. అటు తర్వాత రెండు ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల మరమ్మతులపై అధికారులతో సమీక్షలు చేశాయి. అయితే ప్రస్తుతం పైనుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో మరోమారు ముందు జాగ్రత్త చర్యగా శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు కన్నయ్య నాయుడు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు 10వ నెంబర్ గేటు నుంచి లీకేజీలు రావడాన్ని గుర్తించారు. 10% కంటే తక్కువగానే లీకేజీ ఉందని తేలింది. అయితే ఆ లీకేజీలతో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా తప్పకుండా క్రస్ట్ గేట్లకు పెయింటింగ్ వేయాలని సూచించారు. మరో 5 ఏళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఉంది. గేట్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు విడుదల కూడా ఉండాలన్నారు. ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం రిపోర్ట్ కూడా పంపిస్తాం. అది చేస్తే ఇప్పటికీ 40 ఏళ్ళు పూర్తయింది గేటు. దీని లైఫ్ ఉండేది ఇంకా 5 ఏళ్ళే. కానీ ఇదే మరి బాగా మెయింటైన్ చేస్తే ఒక 60-70 ఏళ్ళు మనం చూసుకోవచ్చు. తుంగభద్ర అయిన 70 ఏళ్ళ వరకు కష్టపడి సేవ్ చేయొచ్చు. ఆ తర్వాత గేట్లు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గేట్లు రీప్లేస్ చేసేది కూడా కష్టమైన పని, అంత ఈజీ కాదు. అది గవర్నమెంట్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి, ఎలా ప్రతి ఏటా గేట్లను నిర్వహణ పేరుతో మరమ్మతులు చేయాలి. అది కూడా చేయడం లేదన్న విమర్శలున్నాయి. 2010 నుంచి కనీసం గేట్లకు కూడా పెయింటింగ్ వేయలేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం డ్యాం గేట్లను నిర్మించి 40 ఏళ్లు పూర్తయింది. వీటి జీవితకాలం మరో 5 ఏళ్లు మాత్రమే ఉందని ఇంజనీర్లు అంటున్నారు. అలాంటిది గేట్లకు సరైన మరమ్మతులు చేస్తే మరో 20 నుంచి 30 ఏళ్ల వరకు పొడిగించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేని పక్షంలో గేట్లను పూర్తిగా మార్చాల్సి వస్తుందని, అది అత్యంత ఖర్చుతో కూడుకున్న కష్టమైన పని అని హెచ్చరిస్తున్నారు డ్యాం నిపుణులు. ఇంత ప్రమాదంలో ఉన్న ఈ గేట్ల నిర్వహణలో ఎవరు బాధ్యత తీసుకుంటారు? 2010 నుంచి కూడా గేట్లకు పెయింటింగ్స్ కూడా వేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా గేట్ల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గేట్లే కాదు, ప్రాజెక్టులు కూడా నిర్వహణ లేక డేంజర్ జోన్లోకి వెళ్ళాయి. శ్రీశైలం స్లూయిస్ గేట్ల సమీపంలో 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఉందని తేలింది. అయితే ఈ గొయ్యిని పూడ్చని పక్షంలో ప్రాజెక్టు ఆనకట్టకే ప్రమాదం పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రస్తుతానికి 2000 అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి శ్రీశైలం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇది 145.10 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో పాటు ఆల్మోస్ట్ 1670 మెగావాట్ల విద్యుత్ ని ఇది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఆల్మోస్ట్ 25 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైలం వరద జలాశయాలు ఈ డ్యామ్ లోకి రావడం జరిగింది, ప్రాజెక్ట్ లోకి రావడం జరిగింది. ఓవరాల్ గా 19 లక్షల క్యూసెక్ల నీటిని ఇది ఈ ప్రవాహాన్ని తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి డ్యామ్. సో ఇట్లాంటి నేపథ్యంలో
ఆల్మోస్ట్ 2009లో భారీ వరద వచ్చింది. 24 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం మొత్తం కూడా ఈ శ్రీశైలంకు రావడం జరిగింది. అయితే ఇప్పటికే శ్రీశైలంకి సంబంధించి 120 మీటర్ల వరకు కూడా ఒక గొయ్యి ఉంది. ఆల్మోస్ట్ 120 మీటర్ల గొయ్యి అంటే కనుక ఇది పునాదులకు దగ్గరగా ఉంది. సో లోపల ఉన్నటువంటి రాతి ఫలకాలు ఏవైతే ఉంటాయో, రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చీల్చుకుంటూ పొద్దున పూర్తి డ్యామ్ మనుగడకి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే గనక, ఆల్మోస్ట్ ఈ డ్యామ్ కు గేట్లను నిర్మించి 40 ఏళ్ళైంది. సో ఈ గేట్ల సామర్థ్యం ఓవరాల్ గా జీవితకాలం చూస్తే గనక 45 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మార్చాల్సినటువంటి అవసరం ప్రతి డ్యామ్ కి అట్లాగే ఉంటుంది. సో ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది ఈ గేట్లను నిర్మించి, ఈ గేట్లను అమర్చి. సో ఇప్పటికే అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, తుప్పు పట్టిపోయాయి, అక్కడక్కడ లీకేజ్లు ఏర్పడుతున్నాయి. సో వాటికి పెయింటింగ్ కూడా వేయాలి. అంటే అది ప్రస్తుతానికి పూర్తిగా పనికి రాకుండా పోయింది అనడం కంటే కూడా దాని నిర్వహణ లోపం జరుగుతుంది శ్రీశైలం విషయంలో, శ్రీశైలం డ్యామ్ విషయంలో చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఈ డ్యామ్ సంబంధించినటువంటి ఇప్పుడు కన్నయ్య కూడా అదే చెప్పడం జరిగింది. సో దాన్ని తక్షణమే అటు గొయ్యిని పూడ్చాలి. ఇది చాలా కాలంగా ఇబ్బందులు ఉంది. మోరోవర్ ఇప్పటికే జాతీయ ఈ సంబంధించినటువంటి NDSC ఏదైతే ఉందో డ్యామ్ సేఫ్టీ సంస్థ, సో ఇది పూడ్చాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్లన్స్ పూల్ ఏదైతే ఉందో అది ఆ గొయ్యిని వెంటనే మే నెలలోపే రిపేర్లు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ప్రస్తుతానికి ఇది డ్యామ్ కంట్రోల్ రిపేర్లు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. NDSC కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గతంలోనే చెప్పడం జరిగింది. బట్ నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది శ్రీశైలం విషయంలో. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ విషయంలో ఆల్మోస్ట్ 30-35 గేట్లు పూర్తిగా కూడా తుప్పుపట్టిపోయాయి, పనికిరానటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఎమర్జెన్సీ మార్చలేకపోతే గనక ఖచ్చితంగా మిగతా డ్యామ్లకు కూడా ప్రమాదం ఉంటుంది. అటు కర్ణాటక రాష్ట్రానికి కూడా లక్షలాది క్యూసెక్ల నీరు పోతా ఉంటుంది. సాగునీరు మొత్తం కూడా తుంగభద్ర నుంచే ప్రవాహం జరుగుతూ ఉంటుంది. సో కర్ణాటక పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో దాంట్లో జరిగినటువంటి నిర్లక్ష్యమే ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్ట్ విషయంలో కూడా జరుగుతుంది. సో ప్రస్తుతానికి లీకేజీలు ఉన్నాయి. పూర్తిగా డ్యామ్ ప్రమాదంలో ఉందని చెప్పలేము, బట్ లీకేజీలు మాత్రం ఉన్నాయి. వీటిని తొందరగా ఈ లీకేజీని కంట్రోల్ చేయాలి, వాటికి పెయింటింగ్ చేయాలి, నిర్వహణ లోపాలు లేకుండా దాన్ని సరిదిద్దాలి. మోరోవర్ ఒక గొయ్యి ఏదైతే ఏర్పడిందో ఆ గొయ్యిని ఖచ్చితంగా పునాది లోతుకుంది, అది పునాది లోతును కూడా మించిపోయింది. ఇది డ్యామ్ భద్రతకు పూర్తిగా కూడా ప్రమాదం అనేటువంటి అభిప్రాయాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. సో దాంట్లో ఉన్నటువంటి జాయింట్లు ఏదైతే ఉందో షీడ్ జోన్స్, సో వాటిని కూడా ప్రభావితం చేస్తుందంటూ కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. వెంటనే రిపేర్లు చేయకపోతే ఊహించనటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎండాకాలంలోనే పూర్తి చేయాల్సినటువంటి రిపేర్లు, ఎండాకాలంలోనే మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి రిపేర్లు. సో ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా డ్యామ్ల విషయం. తెలంగాణ రాష్ట్రంలో జురాల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో కూడా డ్యామ్ పూర్తిగా గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో వాటిని రబ్బర్లను మళ్ళీ రీప్లేస్ చేయాలి. ఇటు తుంగభద్ర విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇటు ఇప్పుడు శ్రీశైలం విషయంలో కూడా గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఈ ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సినటువంటి పనులేంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. రైట్, ఒకసారి కిషోర్ మన కరెస్పాండెంట్ కర్నూలు నుంచి అందుబాటులో ఉన్నారు. కిషోర్, గుడ్ ఆఫ్టర్నూన్. కిషోర్, ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ సంబంధించి ఒక భారీ గొయ్యి ఏర్పడింది గతంలో వచ్చినటువంటి ప్రవాహం నేపథ్యంలో. సో దాన్ని పూడ్చడానికే ఇప్పటికే నిపుణులంతా కూడా వాటికి సలహా ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ NDSA కూడా ఇమీడియట్ గా పూడ్చాలంటూ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. బట్ అయినా ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉందనుకోవాలి. ఈ రోజు ఈ లీకేజీలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని రబ్బర్స్ రీప్లేస్ చేయాలి. ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో ఇంకో 5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి, ఆ తర్వాత వాటి పనికి రాకుండా పోతాయి. సో ఇప్పుడు రిపేర్లు చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు రిపేర్లు చేస్తే ఇంకో 20-30 ఏళ్ళు కొనసాగించవచ్చు. బట్ ఇప్పుడు రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఇమీడియట్ గా ఉంది. సో ఏంది డ్యామ్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కిషోర్? మనం చూసుకున్నట్లయితే శ్రీశైల జలాశయం అన్నది పూర్తి స్థాయిలో కూడా ఇటు కోస్తాంధ్ర కింది ప్రాంతానికి తో పాటు రాయలసీమ 4 జిల్లాలకు కూడా వరప్రదాయంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా బహుళార్థ సార్థక ప్రాజెక్టుగా ఉంటున్న ఈ యొక్క ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా శ్రీశైల జలాశయం మొత్తం కూడా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ అన్నది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతోంది. దీనివల్ల డ్యామ్ మనగడే ప్రమాదంలో పడిందని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ యొక్క అంశం జరుగుతుంది. అంటే మనకు చూసుకున్నట్లయితే ఏదైతే 2009లో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా డ్యామ్ లెవెల్ కన్నా కూడా 1,00,000 క్యూసెక్ల పైకి నీటి ఎగువ నుంచి ప్రవహించడంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్యామ్ గేట్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పి అప్పట్లోనే ఈ యొక్క సాగునీటి రంగ నిపుణులు ఇంజనీర్లందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది.
అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్యామ్ పర్యవేక్షణ చేయాలి, ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉండాలి, దానికి తగ్గ నిధులను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, సమకూర్చాలి, లేకపోతే డ్యామ్ భద్రతనే పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడుతుందని చెప్పారు. అయితే ఈ యొక్క 2009లో వచ్చిన ఎన్నికల అప్పుడు వచ్చిన వరదల సందర్భంగా ఏర్పడినటువంటి డ్యామ్ ముందు భాగంలో 600 మీటర్ల ముందర ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ అన్నది ఇప్పుడు రాను రాను పెరిగి పూర్తి స్థాయిలో డ్యామ్ భద్రతకే ముప్పు చేకూర్చే విధంగా కొనసాగుతుందన్నది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కేంద్ర జలాశయాల నిర్వహణ కమిటీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద లేటెస్ట్ గా సంవత్సరం కిందట వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క డ్యామ్ భద్రత మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపడం ద్వారా ఈ యొక్క డ్యామ్ భద్రతను మెయింటైన్ చేయాలి. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకోవాలని చెప్పి అండర్ వాటర్ టీమ్స్ తో పాటు సర్వే చేసి అన్ని రకాలుగా కూడా దాదాపు 600 మీటర్ల గుంత పడింది అక్కడ. దాని వల్ల డ్యామ్ భద్రతకు ముప్పు. కిషోర్, ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతోంది? బేసికలీ ఈ డ్యామ్ మొత్తానికి ఓరంగా గరిష్టంగా చూసుకుంటే కనుక 19 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని తట్టుకునేలాగానే శ్రీశైలం డ్యామ్ ఉంది. మీరు అన్నట్టు 2009లో పడ్డటువంటి ఆ గొయ్యి ఏదైతే ఉందో అది ఫ్లన్స్ పూల్, అది ఆల్మోస్ట్ పునాదుల లెవెల్ వరకు కూడా పెరుగుతూ వెళ్తుంది. సో ఇమీడియట్ దాన్ని కూడిపేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అంటే 2009లో మీరు చెప్పినటువంటి ఆ ప్రవాహం చూస్తే కనుక ఆల్మోస్ట్ 25 లక్షల క్యూసెక్కుల వరద రావడం జరిగింది. ఆ ఎఫెక్ట్ తోడు ఈరోజు ఆ ప్లంజ్ పూల్ పడింది, ఆ గొయ్యి ఏర్పడింది. 19 లక్షల నుంచి 25 లక్షలు అంటే ఆల్మోస్ట్ 6 లక్షల క్యూసెక్ల వాటర్ ఎక్కువ వచ్చింది. బట్ అయినా కానీ ఈ డ్యామ్ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం, ఎందుకింత అలసత్వం అనేది ఒకటైతే కనుక ఈ గేట్ల నిర్వహణ ఎందుకు ఇంత నిర్లక్ష్యం కనిపిస్తోంది? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు, చిన్న స్థాయి కాంట్రాక్టర్లను దీనిలో తీసుకున్నారు. సో వాళ్ళకి బిల్లులు చెల్లించలేకపోవడంతో ఈరోజు ఈ ప్రాజెక్టు ఇంత నిర్లక్ష్యంగా తయారైతోంది. ఇంత ఒక భారీ ఉపద్రవం ముంచుకొచ్చేటువంటి పరిస్థితి. గేట్లు అఫ్కోర్స్ మనం చూస్తున్నాం, తుంగభద్ర విషయం కానీ, తెలంగాణలో జూరాల ప్రాజెక్టు విషయం కానీ, గతంలో కొన్ని గేట్లు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భాలు. సో అట్లాంటి పరిస్థితికి ఇవన్నీ దారి తీస్తున్నాయి. సో ఈ నిర్లక్ష్యానికి నెక్స్ట్ లెవెల్లో ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది అనుకోవచ్చు? పూర్తి స్థాయిలో కూడా ఇది ఏమాత్రం డ్యామ్ పరిరక్షణ అన్నది మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి అవకాశం లేనటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందని మనం ఖచ్చితంగా భావించాలి. మీరు చెప్పినట్లుగా కూడా ఎప్పుడైతే 2009లో వచ్చినటువంటి అధికమైనటువంటి వరద వచ్చిన నేపథ్యంలో, డ్యామ్ లెవెల్ కు మించి వాటర్ వచ్చిన నేపథ్యంలో ఈ డ్యామ్ గేట్లు పాడవడంతో పాటు దాని ముందు కూడా ప్లంజ్ పూల్ ఏర్పడింది. దీనికి సంబంధించిన నివేదికలను అప్పటి ప్రభుత్వాలకు అధికారులు ఎప్పటికప్పుడు సమర్పించినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి నిధులను సమకూర్చడంలో కానీ దీనికి ప్రియారిటీ బేస్ లో ఇవ్వకపోవడం అన్నది ఒక పెద్ద ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవాలి. ఇంకొకటి కూడా మనకి ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ యొక్క పర్యవేక్షణ అన్నది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పడటం అన్నది కూడా దీనికి ఒక కారణంగా చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఈ యొక్క ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలు గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కానీ ఎక్కడా కూడా డ్యామ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినట్టుగా మనకు ఎక్కడా కనిపించలేదు. ఒకవైపు గుత్తేదారులకు కాంట్రాక్టులు ఇవ్వటంలో అలసత్వం కావచ్చు, లేదా వారికి బిల్లులు చెల్లింపులో జరుగుతున్నటువంటి జాప్యం కావచ్చు, ఇలా అనేక రకాల అంశాలతో పూర్తి స్థాయిలో కూడా డ్యామ్ భద్రత అన్నది పూర్తిగా ప్రమాదంలో ఈ యొక్క ప్రభుత్వాలు అలాగే అధికారులు కూడా నెట్టేశారని మనం ఖచ్చితంగా చెప్పాలి. మనము ఇటీవల కాలంలో మొన్న 4 రోజుల కిందట చూసుకున్నట్లయితే ఏదైతే శ్రీశైల జలాశయానికి సంబంధించిన 10వ గేట్ నెంబర్ నుంచి అధికంగా నీళ్లు లీక్ అవుతున్నాయంటూ మనం బ్రేక్ చేసిన తర్వాత మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలిందని భావించాలి. పూర్తి స్థాయిలో ఈ యొక్క గేటు రబ్బర్ సీల్డ్ వేయటంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారన్నది, అంటే అది మైన్యూట్ థింగ్ అనమాట. అంటే ఈ యొక్క జలాశయాల మెయింటెనెన్స్ లో గేట్లకు రబ్బర్ సీళ్లు వేయటము, పెయింటింగ్స్ వేయటం అన్నది చాలా ప్రాథమికంగా జరిగేటటువంటి మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ లో కూడా పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ యొక్క వరద ఉధృతి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో శ్రీశైలంకి ప్రభుత్వం కూడా తక్కువ మనకు భావించాలి. ఎందుకంటే ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు ఎవరైతే ఈ గేట్ల నిపుణుడిగా ఉన్నటువంటి రిటైర్డ్ అధికారి ఇంజనీర్ అయినటువంటి కన్నయ్య నాయుడును రంగంలో చెప్పి అసలు శ్రీశైలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కనుక్కునే ప్రయత్నం చేస్తుంటే మనం భావించాలి. పవన్, రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొంత క్వశ్చన్ మార్క్ రావడం జరిగింది వాస్తవానికి. సో ఇది పూర్తిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ కి దీనికి ఎన్డీఎస్ఏ కూడా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆంధ్రప్రదేశ్ కు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ గేట్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి. ఆల్మోస్ట్ 2010లో శ్రీశైలం గేట్లకు పెయింటింగ్ వేశారు.
పెయింటింగ్ అయిపోతే తుప్పు పడుతుంది అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ ఇంటి ముందు గేట్ వేసుకునేటువంటి వ్యక్తికి కూడా సంవత్సరానికో లేదంటే 5 ఏళ్లకో 3 ఏళ్లకో గేట్లకు పెయింట్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే తుప్పు పట్టకుండా, ఖరాబ్ కాకుండా. బట్ శ్రీశైలం లాంటి ఒక భారీ ప్రాజెక్టు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం కనిపిస్తోంది? ఒకవేళ గేట్లు మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకునేటువంటి పని. సో ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? ఎట్లా చూడాలి ఇప్పుడు ఈ పరిస్థితిని నెక్స్ట్ లెవెల్లో? మీకు వైన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. మనకి తుంగభద్ర ప్రాజెక్టు మనకన్నా శ్రీశైలం కన్నా పైన ఉంది. తుంగభద్ర కృష్ణ కలిసిన తర్వాత సంగమేశ్వరం తర్వాత 2 నదులు కలిస్తే అక్కడ శ్రీశైలం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. 45 ఏళ్ల క్రితం నుంచి ఇది పనిచేస్తుంది. 45 నుంచి మనకు నీరు వస్తున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఆ ప్రాజెక్టు కట్టిన ఉద్దేశం ఏమో కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం, విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టారు. కానీ తర్వాత మనం పోతిరెడ్డిపాడు ద్వారా కానీ ఇటు శ్రీశైలం లెఫ్ట్ గా కెనాల్ ద్వారా కానీ కొంత నీటిని మన వ్యవసాయం కొంటున్నాం. ఉభయ రాష్ట్రాలు లాభపడేది తప్పలేదు. ఇంకా నాగార్జున సాగర్ ఏమో పూర్తిగా వ్యవసాయానికి కడితే శ్రీశైలం కేవలం మనకు విద్యుత్ ఉత్పాదకనే, అంటే అక్కడ భూమి లేదు, సాగుభూమి దాని పక్కన ఉండదు. లిఫ్ట్ ద్వారా కానీ లేకుంటే కింది నుంచి తీసుకుపోవడం ద్వారా కానీ మిగతా మైదాన ప్రాంతాలు పాలించుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎద్దైతే వరదలు వచ్చినాయి మనం చూసాం. మొత్తం అంతా నిజంగా 10 లక్షల క్యూసెక్కులు. యాక్చువల్ గా మనకు దాని సామర్థ్యం కంటే 4 ఇంతలు ఎక్కువ వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడిందంటే చాలా గ్రేట్. కానీ అప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, 2014 దాకా తెలంగాణ రాలే కదా. 5 ఏళ్ళు అశ్రద్ధ చేశాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 5 ఏళ్ళు అశ్రద్ధ చేయడం వల్ల ప్రతిసారి లంచిపూలు ఏదైతుందో ఒకటే రోజు 150 మీటర్ల గొయ్యి బండే. అప్పటి వరదలు పెరుగుతూ వచ్చింది. అంటే ఎప్పుడైనా ఒక వరద నిధి నుంచి వస్తున్నప్పుడు, పైనుంచి పడుతున్నప్పుడు, అంటే గేట్లు విడిచినప్పుడు గేట్ల నుంచి వచ్చే ప్రెజర్ నీళ్లను ఇట్లా కింద తీసి మనం చూస్తాం కదా. మనం ఎప్పుడైనా గేట్లు తెలిసినప్పుడు నాగన్ సార్ అట్లా పోతాం కదా, పైకి లేస్తుంటాయి గాలిలోకి. అది మళ్ళీ కింద పడే క్రమంలో మన 120 మీటర్ల గొయ్యి లంచిపూలు ఎడమ కుడివైపు పట్టింది. కుడివైపు అంటే మన పైటకు ఎడమ వైపు తెలంగాణ ఉంటది, శ్రీశైలం కుడివైపు ఆంధ్రప్రదేశ్ ఉంటది. అటువైపు పట్టింది. మొదట దాన్ని కూర్చాలి. అది పెద్ద డేంజర్ కాదు. కన్నయ్య నాయుడు గారు నేను వచ్చేవానంటే దానికన్నా డేంజర్ ఏంటంటే గేట్లు తెగిపోతే ఎట్లా అన్నారు. గేట్లు మొన్ననే 130 లక్షల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మంజూరు చేసింది. రబ్బర్ సీల్స్ వేశారట 10వ నెంబర్ దానికి. వేసిన ఆ గేట్ నుంచి 10% నీళ్లు పోతున్నాయి 10వ నెంబర్ గేట్ నుంచి. అంటే 10% నీళ్లు పోవడం అంటే జల్లెడ పట్టినట్టే కదా, అంటే మెల్లమెల్ల నీళ్లు పోతున్నట్టే కదా. కనుక దాన్ని గత 2010 తర్వాత ఇప్పటిదాకా రంగులు వేయలేదంటే 15 ఏళ్ళు. అంటే అదే మన ఉదాహరణ మన ఇంటి ముందు గేట్ సంగతి చెప్పారు, కరెక్ట్ అంటున్నాను. ఈ 15 ఏళ్ళుగా రంగు వేయకపోతే ఏమవుతుంది, పూర్తిగా తుప్పు పట్టిపోతుంది కదా. మనం గతంలో చూసాం విగ్రహం హయాంలో కట్టిన గేట్లు మొన్నటికి మొన్న ఏది మనకు కడప ప్రాజెక్ట్ లో పోయినసారి ఇబ్బందులు వచ్చినాయి. ఏది వైర్ లేవకపోవడం, పైకి ఎత్తే కింద దిగకపోవడం, చాలా నీళ్లు పోయినాయి కదా. దాన్ని బాగు చేసుకున్నాం కదా. అట్లానే ఇప్పుడు జూరాల ప్రాజెక్టు గురించి కూడా బయలుదేరిపోయింది చూస్తున్నాం మనం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ మొత్తం మీద ప్రాజెక్టుల భద్రతను గాలికి వదిలేసిందని అర్థమవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లోనే ప్రాజెక్టు నిర్లక్ష్యం జరుగుతుందా, బిల్స్ రావట్లేదు అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ 70-30 రేషియో ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం 70% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 30% భరించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే డ్రిప్ 2 అండ్ డ్రిప్ 3. సో ఈ కాన్సెప్ట్ లో 736 డ్యామ్లు దేశవ్యాప్తంగా పునరుద్ధరించడానికి ఏదైతే ఈ రీకన్స్ట్రక్షన్ లేదంటే రిపేర్స్ ఉంటాయో వీటి కోసం ఆల్రెడీ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 10,000 కోట్ల పైచులకు బడ్జెట్ దీనికి కేటాయించింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం మాట్లాడుకున్నది 2009లో వచ్చినటువంటి భారీ వరద ప్రవాహంతో సో అక్కడ ఒక ప్లంజ్ పూల్ ఏర్పడింది, ఆ గొయ్యిని పూడ్చాలి. సో దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటే దానికి పని చేస్తే కేంద్రానికి నివేదిక ప్రపోజల్ పెడితే ఖచ్చితంగా దాని నుంచి ఒక రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ అక్కడ ఉంది కాబట్టి. సో ఇప్పుడు కన్నయ్య నాయుడు పోయి అక్కడ లీకులు ఉన్నాయి అని చెప్తున్నారంటే ఈ లీకు ఆల్మోస్ట్ 24 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకున్నటువంటి శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు భారీ వర్షాలు వస్తే గేట్ తెగిపోయిన ఆశ్చర్యం లేదు. తుంగభద్ర మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ కనిపిస్తోంది. అవును శ్రీకాంత్ గారు 2 విషయాలు చెప్పుకోవాలి మనం. ఒకటి బడ్జెట్ కొరత లేదు. అంటే ఇప్పుడు ఆనాడు డ్వాక్రా సంఘాలు, ఆనాడు నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, నెహ్రూ గారు ఏమన్నా ఆధునిక దేవాలయాలు అన్నారు. ఇప్పుడు ఏంటంటే జీర్ణోద్ధారణ చేయాల్సిన, ఇప్పుడు దేవాలయాలు గారు జీర్ణోద్ధారణ చేయాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చిందో ఇవాళ ఆధునిక దేవాలయాన్ని కూడా 40-50 ఏళ్ళు అయింది కట్టి కనుక వాటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను. దానికి ఎన్డీఏసీ ఏం చేస్తున్నట్టున్నాను, కేవలం 2 పిల్లర్స్ కుంగిపోతే కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం జరుగుతుంది. మరి పెద్ద ప్రాజెక్టు అది వెళితే ఏ ప్రాజెక్టు కింద ఉండవు, నారాయణ సాగర్ అయిపోతుంది,
మొన్నటి వరదలకు నిలబడ్డాయంటే ఆనాటి నాణ్యత, ఆనాటి ఇంజనీర్లు, అవినీతి లేకపోవడం, దానివల్ల నిజంగా చెప్పాలంటే అంత పెద్ద వరద వస్తే 2009 నిలబడ్డది. ఇప్పుడు కనుక తుంగభద్ర డ్యామ్ కూడా మనకు డేంజరే శ్రీకాంత్ గారు. తుంగభద్ర డ్యామ్ భద్రత గాల్లో ఉన్నదని చెప్పి ఇదే కన్నయ్య నాయుడు చెప్పారు కదా. తుంగభద్ర ఏమైనా అయితే శ్రీశైలం, నాగార్జున, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ఒడ్డు కూడా కనపడదు, మొత్తం అంతా కొట్టకపోతే ఎక్కడెక్కడ కొట్టకపోతే అంటున్నాను. కనుక దీన్ని అంటే ఫస్ట్ నాకు ఏం చేయాలి, NDSA చేయాల్సిన పని, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని తుంగభద్ర డ్యామ్ ను మొదలు రిపేర్ చేసుకుంటూ దాని ద్వారా మనకు శ్రీశైలం, ఆ తర్వాత మిగతా పెద్ద ప్రమాదాలు లేవు. నాగార్జున సార్ అదే అది కానీ ప్రమాదాలు లేవు కనుక ఈ రెండింటిని వెంటనే చేయాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర మంత్రులు, 2 రాష్ట్రాలు ఇప్పుడు పంచాయతీ లేదు, 2 రాష్ట్రాల మధ్యన నాగార్జున సాగర్ దగ్గర ఉన్న పంచాయతీ కూడా ఇక్కడ లేదు. ఉన్నదంటే ఏమన్నా పోతిరెడ్డి పాడి మీద ఉన్నది కనుక వీళ్ళ తొందరగా ఈ శ్రీశైలం డ్యామ్ రిపేరు, తుంగభద్ర కూడా, తుంగభద్ర కర్ణాటక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడాలి. ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నాను. NDSA రిపోర్ట్ ఇటువంటి పరిస్థితి ఉండే, కన్నయ్య నాయుడు గారికి రిపోర్ట్ ఇచ్చుంటే ఆయన అన్నారు కింద లంచుపూల్ కంటే ఇది డేంజరస్, రేపు 10% పోతుంది అనిపిస్తుంది, గేటు కొట్టకపోతే ప్రాజెక్టు నిలవదు అని కూడా చెప్పారు కదా ఆయన కదా. నిన్న కాకపోయినా 2 days 3 days చేసి పంచిపూలు కూడా నింపాలి. 2 పంచిపూలు నింపడానికి ఎప్పుడు మనం వర్షాకాలంలో ఈ పని చేయం కదా, ఎండాకాలంలో చేయాలి కదా. రేపు వచ్చే మే లోపట అంటే మొన్నటిదాకా ఇప్పుడు కూడా శ్రీశైలంలో 10% కూడా నీళ్లు జూరాలకు వరద రావడం వల్ల 1 లక్ష క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి కింది, కానీ లేకపోతే శ్రీశైలం పరివాహక ప్రాంతాలు పెద్ద వర్షాలు పడలే మనం కదా, అయినా కృష్ణానది జూరాల నుంచి. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా NDSA ద్వారా వెంటనే చర్యలు తీసుకొని మీరు ఆ ఫండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30%, 70% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. అందుకని 40 ఆనకట్టలు, 70 దాకా చిన్న చిన్న ప్రాజెక్టులు అన్ని కలిపితే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వాటి అన్నిటికి కూడా 50 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక కట్టినాయి కనుక, మొదట్లో కట్టినాం కనుక ఇవన్నిటి డేంజర్ జోన్ లో ఉన్నట్టే వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు కాదు 20,000 కోట్లని రక్షించుకోవాలి. ఒకవేళ ఈ ప్రాజెక్టు కొట్టకపోతే ఇవాళ మనకు ఆనాడు 475 కోట్లతో మొదటి దేశం పూర్తయింది నారాయణ సార్, ఇవాళ 47,000 కోట్లతో కూడా పూర్తి కాదు. చూస్తాం కదా. అంటే ఎందుకు ఈ పాయింట్ డిస్కస్ ప్రస్తుతానికి ప్రమాదంలో లేదు, లీకేజ్లే ఉన్నాయి, శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో లేదు అని అఫ్ కోర్స్ ఇంజనీర్స్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నా గానీ ఇదే అంశం గతంలో తుంగభద్ర విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. 2026 జూన్ కల్లా పూర్తిగా గేట్లను మొత్తం రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో 15 months లో ఇది మొత్తం చేంజ్ చేయాలి, రిపేర్లు ఫినిష్ చేయాలని మాట్లాడినా కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండిపోయింది, ఆ గేట్లు మొత్తం తుప్పు పెట్టిపోయినాయి. సో మొత్తం 33 గేట్లనే మార్చాలి. గేట్లనే మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా నిర్వహణ లోపం అని చెప్పాలి. ఒక గేట్ మార్చాలంటే కోట్లాది రూపాయలతో కూడుకున్నటువంటి పని. సో ఆల్మోస్ట్ 100 కోట్ల పైచిలకు బడ్జెట్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీంట్లో కేంద్రం ఎంత ఉంటుంది, అన్ని డ్యామ్స్ కూడా కేంద్ర పరిధిలోకి రావు. సో దాన్ని మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గేటెడ్ డ్యామ్స్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఒక 30 డ్యామ్ల వరకే వస్తూ ఉంటుంది, దాంట్లో శ్రీశైలం ఒకటి. సో మరొక తుంగభద్ర కావద్దు అనాలంటే, అట్లాంటి పరిస్థితి రావద్దు అంటే కనుక ఖచ్చితంగా శ్రీశైలం విషయంలో ఇప్పుడు ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాలి. మోర్ ఓవర్ తుంగభద్ర పరిస్థితి ఎట్లా ఉంటుంది రామ్మోహన్ రావు గారు, తుంగభద్ర పరిస్థితి ఏంటి నెక్స్ట్? మీరు అన్నట్టు 2026 వరకు మార్చాలన్నప్పుడు గేట్ల మార్పిడి టైం బట్టే అవకాశం ఉంది శ్రీకాంత్ గారు. అంటే ఒక వర్షాకాలం నష్టపోతాం, ఒకవేళ మొత్తం గేట్లు ఒకేసారి బియ్యరు. నాకు తెలిసిన ఇంజనీరింగ్ తెలుసుకున్నాను ఇంతకుముందే, వాళ్ళు ఏమన్నారంటే మొత్తం గేట్లు ఒకేసారి బియ్యరు, కానీ ఎండాకాలంలో సమయం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క గేట్ మార్చుకుంటూ వస్తారట. తర్వాత మొత్తం గేట్లు మార్చడానికి 2 సంవత్సరాలు పడతాయట, 2 సంవత్సరాలు బట్టి అవకాశం ఉందంటున్నారు. మరి ఒకవేళ గేట్లు మార్చి తెగిపోయింది అనుకోండి, 20 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేసుకోలేం కదా మనం. అందుకనే ప్రమాద గంటికలు మోగినాయి అని ఎప్పుడో ఇవాళ కాదు 10 ఏళ్ల క్రితమే తుంగభద్ర డ్యామ్ వేసి చెప్పిండ్రు, 10 ఏళ్ల నుంచి అశ్రద్ధ చేసిండ్రు. ఇప్పటికైనా నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ పాత ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో అప్పుడు పాతిళ్ళు ఖచ్చితంగా రిపేర్లు వస్తాయి. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి రిపేర్లు వస్తాయి. 50 ఏళ్ళకి రిపేర్లు రాకపోతే ఎట్లా? వీటికి ఖచ్చితంగా వస్తున్నాయి కనుక ఏం చేయాలంటే తుంగభద్ర డ్యామ్ రిపేర్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇక్కడ మనకు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ 10% అంటున్నారు, కానీ మెల్లమెల్లగా ప్లంజిపూర్ కనుక పెరిగితే, లోతు పెరిగితే అసలు డ్యామ్ కి ప్రమాదం అంటున్నారు. ఇక మళ్ళీ ఒకసారి మనం రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా రాదు. అందుకనే సాధ్యమంత వరకు ప్రమాద గంటికలు మోగినప్పుడే, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, లేకపోతే కష్టం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటే రెండు పిల్లలు కుంగిపోతే కాళేశ్వరం ఇంత గొడవ జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు పోతున్నాయి కదా, అంటే ఆవగింజ కాడ వస్తున్నా గుమ్మడికాయలు పోయే పరిస్థితి ఉంది కనుక 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు పక్కన ఎడవ పక్క మనకు మన తెలంగాణ భాగం కూడా 30% తెలంగాణ చూసుకుంటది, 70% ప్రవాహం పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే దాంట్లో ఇప్పుడున్నటువంటి గేట్లను రిపేర్ చేయకపోతే కనుక కేవలం 80 TMCల వరకే నీటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక 40 TMC దాంట్లో ఉంది, పెద్ద ప్రమాదం లేకపోయినా గానీ దాని కెపాసిటీ 80 TMC అనుకున్నా గానీ. బట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి గేట్ల పరిస్థితి అసలే బాగాలేదు, 33 గేట్లను మార్చాలన్న నిర్ణయం వచ్చింది కాబట్టి. సో ఏమైనా ఒక ఉపద్రవాన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా
వర్షాలు ఒకవేళ భారీ వరదలు వస్తే నాకు తెలిసి ఏంటంటే మళ్ళా 2009 లాంటి విపత్తు వస్తే మాత్రం చాలా కష్టం. రావద్దని కోరుకుందాం. 2009 లాంటి విపత్తు మాత్రం ఖచ్చితంగా కష్టం అవుతుంటున్నా నేను. ఇంకా అంత పెద్ద విపత్తు రాదనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఆ గేట్ల మార్పిడి కూడా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ గేట్లు కొట్టకపోతే చిన్నదే ప్రాజెక్ట్, నిజాం కాలంలో కట్టించిన కడే ప్రాజెక్ట్ ఎంతది 3 TMC ఉండదు. అది అటువంటి దానిలోనే చాలా ఇబ్బందులు పడ్డాయి. గేట్లు మార్చడానికి సంవత్సరం పట్టింది మనకి, గేట్ రిపేర్ చేసి మార్చడానికి, గేట్ కిందికి పోకుండా చేయడానికి. మరి అటువంటిప్పుడు ఇంత పెద్ద డ్యామ్ కదా, తుంగభద్రది చర్య తీసుకోవాలి. శ్రీశైలం డ్యామ్ విషయంలో కూడా అశ్రద్ధ చేయొద్దు. పూర్తిగా పూడ్చడానికి వచ్చే ఎండాకాలం బాగా ఉపయోగించుకొని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేము, మనం గేట్లు ఎత్తాల్సి వస్తుంది. ఇప్పుడు కనుక వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టుల భద్రతకు లోటు లేకుండా చూడకపోతే సాగునీటి రంగం అంతా ఆగమైపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, బండ రామ్మోహన్ రావు గారు. సో మొత్తానికి తుంగభద్రలో 33 గేట్లను ఇమ్మీడియట్ గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. 2026 జూన్ కల్లానే మార్చాలంటూ కూడా గతంలోనే అధికారులు, ఇంజనీర్లు చెప్పడం జరిగింది. బట్ అయినా ప్రస్తుతానికి మాత్రం 80 TMCల నీటి స్టోరేజ్ మాత్రమే తుంగభద్రలో ఇప్పుడు మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి భారీ వరదలు లేవు, 40 TMCల నీరు మాత్రమే తుంగభద్ర డ్యామ్ లో ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షాలు, భారీ వరదలు వస్తే 2009 లాంటి ఉపద్రవం వస్తే మాత్రం ఆ డ్యామ్ న భగవంతుడిగా పాలాల్సినటువంటి పరిస్థితి. సో అధికారుల నిర్లక్ష్యానికి ఈ రోజు తుంగభద్రను ప్రత్యక్ష సాక్షిగా మనం చూడొచ్చు. సో మెయింటెనెన్స్ లోపం ఖచ్చితంగా కనిపిస్తోంది. అదే ఎఫెక్ట్ ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ విషయంలో కూడా కనిపిస్తోంది. 2010లో ఆ డ్యామ్ గేట్లకు పెయింట్ వేస్తే ఇప్పటి వరకు కూడా కనీసం దానికి పెయింట్ వేసడం కానీ, దాని రబ్బర్లు మార్చడం కానీ, దానికి సంబంధించినటువంటి రిపేర్లకు, నిర్వహణలు కానీ ఎక్కడ లేవు. మోరోవర్ ఏంటంటే ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోవడం ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక నిర్లక్ష్యం ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఆ నిధులు సకాలంలో సమకూరిస్తే, వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఉండకపోవు. సో ఇప్పటికే అక్కడ ప్లంజ్ పూల్ ఏర్పడింది, ఆల్మోస్ట్ 100 మీటర్లకు పైగా భూమి లోపలికి ఉంది. సో రాళ్లను కూడా చీలుస్తూ ఆ పూడికి ఏదైతుందో దాన్ని పూడ్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బట్ ఏదేమైనా కానీ తుంగభద్ర లాంటి పరిస్థితి శ్రీశైలంకు రావద్దు. అది సాగునీరుతో పాటు 2-3 రాష్ట్రాలకు నీళ్ళు అందించేటువంటి డ్యామ్ ప్రాజెక్ట్, అది తో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటూ నిర్వహణ లోపాలు లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని అందరం కోరుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ iNews.